శాంతియుతమైన సమాజాన్ని ఎలా నిర్మించాలో ఖురాన్లో ఒక సూరా ఎంతో అందంగా బోధిస్తుందని మీకు తెలుసా? సూరా అల్ హుజురాత్ మనకు పరస్పర గౌరవం, సోదరభావం, అపవాదులను దూరంగా ఉంచడం మరియు ఏ వార్తనైనా నమ్మే ముందు నిజాన్ని ధృవీకరించడం గురించి బోధిస్తుంది. అందమైన ఖురాన్ పారాయణాన్ని సులభమైన తెలుగు అనువాదంతో కలిసి వినండి. అల్లాహ్ యొక్క ఈ గొప్ప సందేశం మీ హృదయాన్ని జ్ఞానం, శాంతి మరియు విశ్వాసంతో నింపుగాక. బిస్మిల్లా. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. యా అయ్యుహల్లదీన ఆమనూ లా తుఖద్దిమూ బైన యదయిల్లాహి వ రసూలిహి వత్తఖుల్లాహ ఇన్నల్లాహ సమీఉన్ అలీం. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అనుమతికి ముందే నిర్ణయాలకు దిగకండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, సర్వజ్ఞుడు. యా అయ్యుహల్లదీన ఆమనూ లా తర్ఫዑ అస్వాతకుం ఫౌక సౌతిన్ నబియ్యి వలా తజ్హరూ లహు బిల్కౌలి కజహ్రి బఅదికుం లిబఅదిన్ అన్ తహ్బత అఅమాలుకుం వఅంతుం లా తష్ఉరూన్. ఓ విశ్వాసులారా, మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరానికంటే పెంచకండి మరియు మీరు పరస్పరం ఒకరితో నొకరు విచ్చలవిడిగా మాట్లాడుకునే విధంగా అతనితో మాట్లాడకండి. దానివల్ల మీకు తెలియకుండానే మీ కర్మలు వ్యర్థం కావచ్చు. ఇన్నల్లదీన యగుద్దూన అస్వాతహుం ఇంద రసూలిల్లాహి ఉలాయిక అల్లదీన ఇమ్తహనల్లాహు ఖులూబహుం లిత్తఖ్వా లహుం మగ్ఫిరతున్ వ అజ్రున్ అజీమ్. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశహరుని సన్నిధిలో తమ కంఠస్వరాలను తగ్గిస్తారో అలాంటి వారి హృదయాలను అల్లాహ్ భయభక్తుల కొరకు పరీక్షించి ఉన్నాడు. వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి. ఇన్నల్లదీన యునాదూనక మిన్ వరాఇల్ హుజురాతి అక్తరుహుం లా యఅఖిలూన్. ఓ ప్రవక్త, నిశ్చయంగా ఎవరైతే నిన్ను గృహాల బయట నుండి బిగ్గరగా అరుస్తూ పిలుస్తారో వారిలో చాలామంది బుద్ధిహీనులే. వలౌ అన్నహుం సబరూ హత్తా తఖ్రుజ ఇలైహిం లకాన ఖైరన్ లహుం వల్లాహు గఫూరుర్ రహీమ్. మరియు ఒకవేళ వారు నీవు బయటకు వచ్చే వరకు ఓపిక పట్టి ఉంటే అది వారికే మేలే ఉండేది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. يا أيها الذين آمنوا إن جاءكم فاسق بنبأ فتبينوا أن تصيبوا قوما بجهالة فتصبحوا على ما فعلتم نادمين. ఓ విశ్వాసులారా, ఎవడైనా ఒక అవిధేయుడు ఫాసిక్ మీ వద్దకు ఏదైనా వార్త తెస్తే మీరు మీకు తెలియకుండానే జనులకు నష్టం కలిగించి మీరు చేసిన దానికి పశ్చాత్తాప పడవలసిన స్థితి రాకముందే నిజానిజాలను విచారించి తెలుసుకోండి. وَاعْلَمُوا أَنَّ فِيكُمْ رَسُولَ اللَّهِ لَوْ يُطِيعُكُمْ فِي كَثِيرٍ مِّنَ الْأَمْرِ لَعَنِتُّمْ وَلَكِنَّ اللَّهَ حَبَّبَ إِلَيْكُمُ الْإِيمَانَ وَزَيَّنَهُ فِي قُلُوبِكُمْ وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ أُولَئِكَ هُمُ الرَّاشِدُونَ. మరియు మీ మధ్య అల్లాహ్ యొక్క సందేశహరుడు ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ అతను చాలా విషయాలలో మీ మాటనే వింటే మీరే ఆపదలో పడవచ్చు. కాని అల్లాహ్ మీకు విశ్వాసం పట్ల ప్రేమ కలిగించాడు మరియు దానిని మీ హృదయాలకు ఆకర్షణీయమైనదిగా చేశాడు. మరియు సత్యతిరస్కారాన్ని, అవిధేయతను మరియు దుర్నడతను, ఆజ్ఞోల్లంఘనను మీకు అసహ్యకరమైనదిగా చేశాడు. అలాంటి వారే సరైన మార్గదర్శకత్వం పొందినవారు. فضلا من الله ونعمة والله عليم حكيم. అది అల్లాహ్ తరఫు నుండి వారికి లభించిన అనుగ్రహం మరియు ఉపకారం. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
وإن طائفتان من المؤمنين اقتتلوا فأصلحوا بينهما فإن بغت إحداهما على الأخرى فقاتلوا التي تبغي حتى تفيء إلى أمر الله فإن فاءت فأصلحوا بينهما بالعدل وأقسطوا إن الله يحب المقسطين. మరియు ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాల వారు పరస్పరం కలహించుకుంటే వారిద్దరి మధ్య సంధి చేయించండి. కాని ఒకవేళ వారిలోని ఒక వర్గం వారు రెండవ వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేసినవారు అల్లా ఆజ్ఞ వైపునకు మరలే వరకు వారికి వ్యతిరేకంగా పోరాడండి. తరువాత వారు మరలివస్తే వారి మధ్య న్యాయంగా సంధి చేయించండి మరియు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. నిశ్చయంగా అల్లాహ్ నిష్పక్షపాతంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు. إنما المؤمنون إخوة فأصلحوا بين أخويكم واتقوا الله لعلكم ترحمون. వాస్తవానికి విశ్వాసులు పరస్పరం సహోదరులు కావున మీ సహోదరుల మధ్య సంధి చేయించండి. మరియు మీరు కరుణించబడాలంటే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. يا أيها الذين آمنوا لا يسخر قوم من قوم عسى أن يكونوا خيرا منهم ولا نساء من نساء عسى أن يكن خيرا منهن ولا تلمزوا أنفسكم ولا تنابزوا بالألقاب بئس الاسم الفسوق بعد الإيمان ومن لم يتب فأولئك هم الظالمون. ఓ విశ్వాసులారా, మీలో ఎవరూ పురుషులు ఇతరులెవరినీ ఎగతాళి చేయరాదు. బహుశా వారే ఎగతాళి చేయబడేవారే వీరికంటే శ్రేష్ఠులు కావచ్చు. అదేవిధంగా స్త్రీలు కూడా ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు. బహుశా వారే ఎగతాళి చేయబడే స్త్రీలే వీరికంటే శ్రేష్ఠురాండ్రు కావచ్చు. మీరు పరస్పరం ఎత్తి పొడుచుకోకండి మరియు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తర్వాత ఒకనిని చెడ్డ పేరుతో పిలవటం ఎంతో నీచమైన విషయం మరియు ఇలా చేసిన పిదప పశ్చాత్తాప పడకుంటే అలాంటివారు చాలా దుర్మార్గులు. يا أيها الذين آمنوا اجتنبوا كثيرا من الظن إن بعض الظن إثم ولا تجسسوا ولا يغتب بعضكم بعضا أيحب أحدكم أن يأكل لحم أخيه ميتا فكرهتموه واتقوا الله إن الله تواب رحيم. ఓ విశ్వాసులారా, అతిగా అనుమానించడం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుమానాలే నిశ్చయంగా పాపాలు. మరియు మీరు మీ పరస్పర రహస్యాలను తెలుసుకోవటానికి ప్రయత్నించకండి మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహించుకుంటారు కదా. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత. يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن أكرمكم عند الله أتقاكم إن الله عليم خبير. ఓ మానవులారా, నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. మరియు మీరు ఒకరినొకరు గుర్తించుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా మీలో ఎక్కువ దైవభీతి గలవాడే అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు. قالت الأعراب آمنا قل لم تؤمنوا ولكن قولوا أسلمنا ولما يدخل الإيمان في قلوبكم وإن تطيعوا الله ورسوله لا يلتكم من أعمالكم شيئا إن الله غفور رحيم. ఎడారి వాసులు బద్దూలు మేము విశ్వసించాము అని అంటారు. ఓ ముహమ్మద్, వారితో ఇలాను, మీరు ఇంకా విశ్వసించలేదు కావున మేము విధేయులం, ముస్లింలం
అయ్యాము అని అనండి. ఎందుకంటే విశ్వాసం, ఈమాన్ మీ హృదయాలలోకి ఇంకా ప్రవేశించలేదు. ఒకవేళ మీరు అల్లాహ్ యొక్క మరియు ఆయన ప్రవక్త యొక్క ఆజ్ఞాపాలన చేస్తే ఆయన మీ కర్మలను ఏమాత్రం వృధా కానివ్వడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. إنما المؤمنون الذين آمنوا بالله ورسوله ثم لم يرتابوا وجاهدوا بأموالهم وأنفسهم في سبيل الله أولئك هم الصادقون. వాస్తవానికి ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించి ఆ తరువాత ఏ అనుమానానికి లోను కాకుండా అల్లాహ్ మార్గంలో తమ సిరి సంపదలతో మరియు ప్రాణాలతో పోరాడుతారో అలాంటివారు వారే సత్యవంతులు. قل أتعلمون الله بدينكم والله يعلم ما في السماوات وما في الأرض والله بكل شيء عليم. వారితో ఇలా అను, ఏమిటి, మీరు అల్లాహ్కు మీ ధర్మస్వీకారం గురించి తెలియజేస్తున్నారా? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్కు బాగా తెలుసు మరియు అల్లాహ్కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు. يمنون عليك أن أسلموا قل لا تمنوا علي إسلامكم بل الله يمن عليكم أن هداكم للإيمان إن كنتم صادقين. ఓ ముహమ్మద్, వారు ఇస్లాంను స్వీకరించి నీకు ఉపకారం చేసినట్లు వ్యవహరిస్తున్నారు. వారితో ఇలా అను, మీరు ఇస్లాంను స్వీకరించి నాకు ఎలాంటి ఉపకారం చేయలేదు. వాస్తవానికి మీరు సత్యవంతులే అయితే మీకు విశ్వాసం వైపునకు మార్గదర్శకత్వం చేసి అల్లాహ్ మీకు ఉపకారం చేశాడని తెలుసుకోండి. إن الله يعلم غيب السماوات والأرض والله بصير بما تعملون. నిశ్చయంగా అల్లాహ్ ఆకాశాలలో మరియు భూమిలోనున్న అగోచర విషయాలన్నింటినీ ఎరుగును మరియు మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు. ఈ అందమైన ఖురాన్ పారాయణం మీ హృదయానికి శాంతిని అందించినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. తద్వారా మరెందరో అల్లాహ్ పవిత్ర వాక్యాల నుండి ప్రయోజనం పొందగలరు. మరిన్ని అందమైన ఖురాన్ పారాయణాలు మరియు తెలుగు అనువాదాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అల్లాహ్ మీ జీవితాన్ని తన కరుణ, శాంతి, జ్ఞానం మరియు మార్గదర్శకత్వంతో నింపుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకుం అల్లాహ్ ఖైర్.